వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పైల్స్, ఫెస్టులా, ఫిషర్ సమస్యలతో బాధపడుతున్నారా? మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నారా? మలద్వారం చుట్టూ వాపును మొలలుగా భావించవచ్చా? పైల్స్, ఫెస్టులా, ఫిషర్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముందుగా మనం పైల్స్ టాపిక్ మీద డిస్కస్ చేస్తే కనుక అసలు పైల్స్ అంటే ఏంటి, రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? సో పైల్స్ అంటే ఫస్ట్ మనము డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనేది చూసుకున్నట్లయితే ఫ్రమ్ ద మౌత్ టు ద యానస్, అంటే నోరు దగ్గర నుంచి కింద మనకి మలం వెళ్ళే ద్వారం వరకు మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇందులో కానీ ఎటువంటి చేంజెస్ అన్నా జరిగినా కూడా, సో ప్రతి ఒక్క ఆర్గాన్కి ఏంటంటే మనకి బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. సో అలానే మనకి కింద మలం వెళ్ళే ద్వారం దగ్గర కూడా బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. సో అటువంటి ఏరియాలో ఏంటంటే ఏదన్నా కొంచెం చిన్న చేంజెస్ జరిగినా కూడా ఈ డైజెస్టివ్ సిస్టంలో అది వచ్చేది ఆ ద్వారం నుంచే బయటికి వస్తుంది. కాబట్టి ఎటువంటి చేంజెస్ చిన్నగా జరిగినా కూడా అక్కడున్న బ్లడ్ వెజల్స్ అనేవి వాయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే నొప్పి, మలం వెళ్ళేటప్పుడు అంటే మనం మోషన్ పాస్ చేసేటప్పుడు నొప్పి రావడం, లేదంటే బ్లడ్ వెళ్ళడం కానీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని ఒకవేళ కనుక అది లోపలే ఉంటే అది ఇంటర్నల్ పైల్స్ అంటారు, అది బయటికి వస్తే కనుక దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటారు అనమాట. సో ఈ పైల్స్ సమస్యతో బాధపడే వారికి అసలు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటారు? సో యాక్చువల్లీ ఇప్పుడు మనం పైల్స్ని కన్సిడర్ చేస్తే 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనమాట. సో ఇంటర్నల్ అంటే మనకి ఏదైతే వాపులు జరిగాయో బ్లడ్ వెజల్స్లో అవి లోపలే ఉండి వాళ్ళకి ఏమవుతుందంటే మోషన్ పాస్ చేసేటప్పుడు కొద్దిగా పెయిన్ రావడం, కొంతమందికి పెయిన్ కూడా ఉండదు, కాకపోతే బ్లడ్ అనేది మోషన్తో పాటు రావడం అన్నమాట, బ్లడ్ ఒక స్ట్రీక్స్ మాదిరిగా. సో ఇవి ఇంటర్నల్ పైల్స్ యొక్క లక్షణాలు అనమాట. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చేసరికి మళ్ళీ ఎక్స్టర్నల్ పైల్స్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. 4 టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రేడ్లో ఏంటంటే నార్మల్గా చిన్నగా అది మనం మోషన్ పాస్ చేసేటప్పుడు బయటికి రావడం, లేదంటే కొన్నిసార్లు రాకుండా ఉండడం కూడా ఉంటుంది. అండ్ బయటికి వచ్చినా కూడా అది ఆఫ్టర్ మోషన్ పాస్ చేసిన తర్వాత ఆ పైల్ అనేది లోపలికి దానంతట అదే వెళ్ళిపోవడం జరుగుతుంది. కొద్దిగా పెయిన్ అనేది మోషన్ పాస్ చేసిన తర్వాత ఉంటుంది. అండ్ బ్లీడింగ్ అనేది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట గ్రేడ్ 1లో. సో అండ్ గ్రేడ్ 2లో వచ్చేసి ఏమవుతుందంటే మనం మోషన్ పాస్ చేసిన తర్వాత ఆ పైల్స్ అనేవి బయటికి రావడం, అండ్ అది మాన్యువల్లీ అంటే ఒకసారి చేత్తో నొక్కితే అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా పెయిన్ అనేది కొద్దిగా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడం సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్లో మనం చూస్తూ ఉంటాము. బ్లీడింగ్ అనేది ఉంటుంది. అండ్ 4th గ్రేడ్ వచ్చేసి సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే టోటల్గా వెయిన్స్ అనేవి ప్రొలాప్స్ అయిపోవడం బయటికి, దీనివల్ల ఏమవుతుందంటే కూర్చోడానికి ఇబ్బంది, నుంచోడానికి ఇబ్బంది, సరిగ్గా నడవడానికి రాకుండా ఉండడం. సో ఇవన్నీ అసలు చాలా కష్టంగా అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మోషన్ పాస్ చేసేటప్పుడు అన్బేరబుల్ పెయిన్. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత ఆ తర్వాత హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ దాన్ని తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ దీనికి చాలా కాజెస్ ఉంటాయి అన్నమాట ఇట్లా జరగడానికి. ఫస్ట్ మనం ఫుడ్ అనేది చేంజెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఒక మాదిరిగా లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ చేసుకుంటూ వస్తే కనుక తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పైల్స్ అనే సమస్యతో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫస్ట్ థింగ్ మనము జాగ్రత్తలు మాట్లాడుకునే ముందర దీనికి కాజెస్ అంటే ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకుంటే దానికి తగ్గట్టు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ కాజ్ వచ్చేసి మనకి కాన్స్టిపేషన్ అనమాట, అంటే మలబద్ధకం. సో ఫస్ట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో నాట్ ఓన్లీ నా ఒక 30 డికేడ్స్ నుంచి మనకి ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ అనేది టోటల్గా చేంజ్ అయిపోవడం, అంటే కూర్చునే ఉండడం వల్ల, లేదంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా ఉండడం వల్ల, టోటల్గా డైట్ అనేది మారిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల డైజెస్టివ్ ట్రాక్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా పోకుండా ఉండడం వల్ల, అండ్ ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల,
సో ఇవన్నీ ఈ అన్ని డైట్ ఫాలో కాకుండా ఉండడం వల్ల మనకేంటంటే కాన్స్టిపేషన్ కిందకి ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. మెయిన్గా ఈ కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టేస్తారనమాట. ఆ ప్రెషర్ వల్ల లోపల ఉన్న వెయిన్స్ అనేవి బయటికి రావడం, అవి వాయడం, వాటి వల్ల బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ పైల్స్కి ల్యాండ్ అప్ అవ్వక ముందరే మనకి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. అంటే హార్డ్ స్టూల్స్, అంటే చాలా గట్టిగా మలం అనేది బయటికి రావడం, లేదంటే ఒక 3 to 4 days వరకు మోషన్ అనేది పాస్ అవ్వకుండా ఉండడం. సో ఇట్లా కొన్ని మనం మోషన్లోనే కొద్దిగా చేంజెస్ అనేవి చూస్తాం పైల్స్కి ల్యాండ్ అప్ అవ్వక ముందర. సో ఇక్కడే కనుక మనం ఒకసారి ప్రివెన్షన్ కొద్దీ మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తే పైల్స్ కిందకి ల్యాండ్ అప్ అవ్వకుండా ఉంటుంది. సో మనం జాగ్రత్తలు ఏంటంటే ఫస్టే మనము డైట్ అనేది సరిగ్గా ఫాలో అవ్వకుంటూ, అంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ తీసుకుంటూ, వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండి, అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి, నాన్ వెజ్ అండ్ ఆయిలీ ఫుడ్స్ అనేవి కొద్దిగా తక్కువ తీసుకుంటూ ప్రాపర్ డైట్, అంటే ప్రాపర్ న్యూట్రియంట్స్ని మెయింటైన్ చేస్తే కనుక కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉండడం, అండ్ దాంతోపాటు పైల్స్కి ల్యాండ్ అప్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ పైల్స్తో బాధపడేవారు ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్గా ఉంటుందంటారు? అలాగే కంప్లీట్గా తగ్గడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు మెడికల్గా? ఎస్. సో పైల్స్లో ఎటువంటి టైంలో అంటే ఫస్ట్ గ్రేడ్ దగ్గరే మనం ఒకవేళ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అప్పుడే కానీ డాక్టర్ని సంప్రదిస్తే కనుక యూ విల్ బీ సీయింగ్ దట్ అది గ్రేడ్ అనేది ప్రొసీడ్ అవ్వకుండా, అంటే ముందరికి వెళ్ళకుండా అక్కడికే స్టాప్ అయ్యి ఉన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ నార్మల్కి వచ్చేలాగా మెడిసిన్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో యూజువలీ హోమియోపతిలో పైల్స్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ మనకి పైల్స్ ద్వారా వచ్చే పెయిన్ సెన్సేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సేషన్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఎటువంటి పెయిన్ ఉంది, ఎటువంటి బ్లీడింగ్ ఉంది, అంటే డార్క్ రెడ్డా, బ్రైట్ రెడ్డా, ప్రతి బ్లీడింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎటువంటి కలర్లో ఉంది, అండ్ సో ఎవ్రీథింగ్ విల్ బీ కన్సిడర్డ్, అండ్ దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడికే కాకుండా మనం కాన్స్టిపేషన్ ఉన్నప్పుడే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిషెస్ గురించి మాట్లాడుకుంటే, ఫిషెస్ రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఫిషెస్ అంటే ఏంటంటారు? సో ఫిషెస్ అంటే మనకి మలం వెళ్ళే ద్వారం దగ్గర చిన్న చిన్న కట్స్ లాగా ఏర్పడడం అన్నమాట. సో యూజువలీ ఇది ఎందుకు అవుతుంది అని చూసుకుంటే కనుక డ్యూ టు కాన్స్టిపేషన్ ఇస్ ద మెయిన్ కాజ్ అనమాట. అండ్ ఎక్కువగా కూర్చునే వర్క్ చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే మనం మోషన్ పాస్ అయ్యే ఏరియాలో ప్రెషర్ ఎక్కువగా పడిపోయి అక్కడ పక్కనే ఉన్న స్కిన్ దగ్గర ఏంటంటే చిన్న చిన్న కట్స్ లాగా రావడం అనమాట. సో ఈ కట్స్ అనేది ఒకవేళ కనుక సూపర్ఫిషియల్గా కొద్దిగా ఉంటే కనుక తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కాదు డీప్ కట్స్ ఏమన్నా ఉంటే అది కొద్దిగా టైం పడుతుంది తగ్గడానికి. మెడిసిన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇటువంటి స్టేజెస్లో. సో యూజువల్గా కాజ్ వచ్చేసి మెయిన్గా కాన్స్టిపేషనే. సో ఈ 3 ఏదైతే మనం పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా మాట్లాడుకుంటున్నామో ఈ 3కి మెయిన్ మనకి కాన్స్టిపేషనే మెయిన్ కాజ్ అనమాట. ఇది ఒకటే కాకుండా మనము ఒబెసిటీ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ మనకి ఏంటంటే కొన్ని డిసీజెస్ కాన్స్టిపేషన్కి ల్యాండ్ అప్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీసీఓడి ఉంటే కనుక దానివల్ల కాన్స్టిపేషన్కి ల్యాండ్ అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటు హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, అంటే యూజువల్గా థైరాయిడ్ కేసెస్లో ఏంటంటే కొంతమందికి డయేరియా ఎక్కువ అవుతుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాము. సో ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళకి తొందరగా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇది ఒకటే కాకుండా డయాబెటీస్. సో ఇటువంటి కేసెస్లో ఏంటంటే యూజువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేసెస్లో మనము కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాము. సో ఈ కాన్స్టిపేషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకవేళ కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే, అంటే దేనివల్ల వస్తుందా కాన్స్టిపేషన్, ఫుడ్ చేంజెస్ చేసుకుంటే తగ్గిపోతుందా, లేదంటే మనకి డిఫరెంట్ డిసీజెస్ లైక్ థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్ ఇటువంటి కేసెస్ వల్ల కాన్స్టిపేషన్ కానీ వస్తే ఫస్ట్ వాటిని క్యూర్ చేసుకొని ఆ తర్వాత కాన్స్టిపేషన్ని రికవర్ చేసుకుంటూ తర్వాత పైల్స్ని అండ్ ఫిషర్స్ని వీటన్నిటిని క్యూర్ చేసుకుంటూ వస్తే కనుక మంచి మళ్ళీ తర్వాత ఇటువంటి కేసెస్కి ల్యాండ్ అప్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఫిషెస్తో బాధపడే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయంటారు?
సో ఫిషర్స్ అంటే యూజువల్గా చిన్న చిన్న కట్స్ అనమాట. సో మనము జనరల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళకి కింద మల ఏరియాలో ఒక చిన్న చిన్న కట్స్ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి బ్లీడింగ్ రావడము అండ్ కొద్దిగా అన్బేరబుల్ పెయిన్ ఉండడము అండ్ అటువంటి పెయిన్ ఏంటంటే కూర్చోడానికి ఇబ్బంది అండ్ కొద్దిగా పిన్స్ గుచ్చుకున్నట్లు ఉండడము అండ్ బ్లీడింగ్ అనేది వాళ్ళ ఇన్నర్స్కి కొద్దిగా అంటుకున్నట్టు ఉండడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇదేంటంటే ఫిషెస్లో మనకి వాళ్ళే చెప్తూ ఉంటారు లైక్ పెయిన్స్ ఉంది, కొద్దిగా కట్ ఉంది, ఒకసారి చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది ఎటువంటిది అని. అలాగే ఈ ఫిషెస్తో బాధపడేవారు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ ద్వారా క్యూర్ అయ్యే ప్రాబ్లమే అంటారా? ఎస్. సో స్టార్టింగ్ స్టేజ్లో అయితే దానంతట అదే రికవర్ అయిపోతుంది. అంటే ఒక చిన్న సూపర్ఫిషియల్గా కట్ అయితే కనుక అది దానంతట అదే రికవర్ అవుతుంది ఒక 2 డేస్లో. కానీ 2 డేస్ తర్వాత కూడా ఒకవేళ పెయిన్ చాలా అన్బేరబుల్గా ఉంది, అసలు కంట్రోలే అవ్వట్లేదు, ఎంతసేపటికి అది అలానే ఉంది అని అంటే మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఫిషెస్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది హోమియోలో. సో వన్స్ మీరు అది ఫిషర్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, కన్ఫర్మ్ అవ్వకపోయినా ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి. వాళ్ళు చూసి మీకు అది ఫిషరా కాదా లేదంటే వేరే ఏదైనా ప్రాబ్లమా అనేది వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఫిస్టులా రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? సో ఫిస్చులా అంటే యూజువల్గా మనకు వచ్చి ఒక చిన్న ఓపెనింగ్ అనమాట. ఆ ఓపెనింగ్ ఏంటంటే దానిలోంచి ఒకవేళ కానీ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉంటే గనక అండ్ ఏదైనా చిన్న పింపుల్ లాంటిది రావడము, అది మనము చూసుకోకుండా అలానే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండి అలానే పెంచుకుంటూ పోతే కనుక అది అక్కడ ఒక చిన్న పస్ ఫామ్ అయ్యి ఆ పస్ అనేది బ్రేక్ అయిపోయి ఒక ఓపెనింగ్ లాగా ఫామ్ అయ్యి లోపల నుంచి మళ్ళీ ఒక పెద్ద ఓపెనింగ్ లాగా ఫామ్ అయ్యి ఒక 2 ఆర్గన్స్ని లేదంటే ఒక 2 పార్ట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఫిస్చులా. సో ఇటువంటి దానిలో ఏంటంటే మెయిన్గా ఇన్ఫెక్షన్ అనేది మెయిన్ కాజ్ అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్ని ఫస్ట్ ట్రీట్ చేసుకుంటూ దానివల్ల మనము ఈ ఫిస్చులాని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ వస్తాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ పేషెంట్ వచ్చేసి నాకు చాలా ఎక్కువగా వాటరీ ఉన్నట్టు అండ్ ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ అది కొద్దిగా తడిసినట్టు ఇన్నర్స్ అనేవి తడిసినట్టు ఉండడం అనేది చూస్తుంటాం ఫిస్చులాలో. దాంతోపాటు ఒక ఒఫెన్సివ్ స్మెల్ అంటే చాలా బ్యాడ్ స్మెల్ రావడము అండ్ పస్ లేదంటే ఒక ఫ్లూయిడ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ మళ్ళీ బ్లీడింగ్ అనేది రావడము, ఇటువంటివన్నీ ఫిస్చులాలో మనం సిమ్టమ్స్ లాగా చూస్తూ ఉంటాము. సో ఇదేంటంటే తొందరగా తగ్గడానికి ఫస్ట్ స్టేజ్లో ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కొద్దిగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడే తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాల్ ఉన్నారండి మీతో మాట్లాడేందుకు. నరసింహులు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మాకు ఈ ఫైల్స్ లో బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది మేడం. ఓకే అండి. మూత్రానికి తోటి మార ఉంది కానీ బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇది ఎన్ని రోజుల నుంచి మీకు ఇట్లా అనిపిస్తుందండి? 3-4 నెలలు అవుతుంది మేడం. 3-4 నెలలు. ఇంతకు ముందర నుంచి మీకు మోషన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అండి? ప్రాబ్లం ఏం లేదు మేడం. ఓకే, మీకు ఫ్రీగానే మోషన్ అవుతుంది. కాబట్టి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే అండి. సో అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఒకసారి మనము జనరల్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కనిపిస్తుంది. యూజువల్గా మీది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అన్నా లేదంటే సెకండ్ స్టేజ్ అన్నా అయి ఉంటుంది. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్. ఏమన్నా బ్లీడింగ్ అవుతుందా సార్? బ్లీడింగ్ ఏమైతలేదు. ఓకే, మీకు పెయిన్ ఏమన్నా ఉందా? పెయిన్ బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అట్లా. అంతే. సో ఇది తొందరగా తగ్గుతుంది సార్. దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి. ఒకసారి మీరు ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నారా, బ్లడ్ టెస్ట్లు, ఒకసారి అవి కూడా తీసుకొని దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్. తప్పకుండా మీకు మంచి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషెస్కి సంబంధించి ఎవరైనా పేషెంట్ వస్తే ఎలాంటి టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుందంటారు? ఓకే, సో యూజువల్గా ఇన్వెస్టిగేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో నార్మల్గా ఫస్ట్ మనం జనరల్ ఎగ్జామినేషన్ చేస్తాము. అంటే ఫస్ట్ పేషెంట్ని డైరెక్ట్గా చూసి అది ఫిస్చులానా లేదంటే పైల్సా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కన్ఫర్మ్ కాకపోతే రెక్టోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ కానీ చేయొచ్చు. అండ్ ఇంకా అక్కడ కూడా మనకి ఫిస్చులా అనేది ఒక
ఒకవేళ బయట పడకపోతే ఫిస్టులోగ్రామ్ అనేది చేసి అది ఎంత వైడ్ ఉంది, ఎంత డెప్త్ ఉంది అనేది తెలుసుకొని దాని ప్రకారంగా ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్కి, సో ఎంత కోర్స్ వాడుకోవాలనేది ఆ ఫిస్టులోగ్రామ్ చేసుకున్న తర్వాత ఫిస్టులాకి ఎంత టైం పడుతుంది అనేది తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి సమస్యలు ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందంటారా? ఇప్పుడు ఈ టైంలో అయితే ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. యూజువల్గా డైట్ చేంజెస్ అనేది, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ప్రతి ఒక్కళ్ళలో చూస్తున్నాము. ఈవెన్ 15 years వాళ్ళకు కూడా పైల్స్ వస్తున్నాయి. సో మనం ఏంటంటే యూజువల్గా చిన్నప్పటి నుంచే ఒక ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయించడం అండ్ దాంతోపాటు కరెక్ట్ ఎక్సర్సైజెస్ అనేది ఫాలో అవ్వకుంటూ ఎవ్రీడే నార్మల్ ఎక్సర్సైజెస్, నార్మల్ రొటీన్ అనేది వాళ్ళకి నార్మల్గా మనం బ్రష్ ఎట్లా చేసుకుంటాం ఎవ్రీడే మార్నింగ్, సో అదే టైప్లో ఎవ్రీడే మార్నింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాపర్ డైట్ అనేది పిల్లలకి అలవాటు చేస్తే కనుక దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే ఇటువంటి కేసెస్లో ల్యాండప్ అవ్వకుండా ఉంటారు. ఎర్లీ ఏజెస్లో ల్యాండప్ అవ్వడం అనేది చాలా పెద్ద ఇష్యూ వాళ్ళకి. ఇప్పటి నుంచే కూర్చోడానికి ఇబ్బంది, నుంచోడానికి ఇబ్బంది అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లల్లో చూస్తే. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ డైట్ అనేది కంట్రోల్ చేసుకుంటూ అండ్ ఇక్కడ మనం ఒకవేళ టోటల్గా ల్యాండప్ అయితే కనుక మెడిసిన్స్ అనేవి ప్రాపర్గా వాడుకుంటూ ఉంటే తగ్గుతుంది. సో ఏ ఏజ్లో వస్తుందని కాకుండా మనం ప్రాపర్గా ఏది ఫాలో అవుతే తగ్గుతుంది అనేది చూసుకుంటే మనం ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది అన్నమాట, తొందరగా రిజల్ట్స్ వస్తాయి. కాల్ ఉన్న డాక్టర్ మీతో మాట్లాడేందుకు. రమేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, మా నాన్నగారికి ఒక 4 months బ్యాక్ పెరాలసిస్ వచ్చిందండి. చెప్పండి సార్, కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. మా నాన్నగారికి 4 months బ్యాక్ పెరాలసిస్ వచ్చిందండి. ఓకే ఓకే. అయితే పెరాలసిస్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. డిశ్చార్జ్ చేసేటప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ లో కొంచెం ముక్కు దగ్గర లోపల నుంచి బ్రెయిన్ సైడ్ కొంచెం ఫంగస్ లాగా అనిపిస్తుంది అన్నారు. ఓకే. దాని గురించి బయాప్సీ తీయించాలన్నారు. బయాప్సీ తీయించాము. బయాప్సీ రిపోర్ట్ లో ఆస్పర్జిల్లస్ ఫంగస్ అని వచ్చింది. ఓకే. ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ అని వచ్చింది. ఓకే. అయితే దాని గురించి మరి హోమియోపతి, కాన్స్టిట్యూషన్ హోమియోపతిలో ఇప్పుడు అట్ ద సేమ్ టైం పెరాలసిస్ కి యాజ్ వెల్ యాజ్ ఫంగస్ రిమూవల్ గురించి తగ్గించడానికి మన దగ్గర మెడిసిన్ ఉంటుందా అని చెప్పి కాల్ చేశాను తెలుసుకోవడానికి. ఓకే సార్, మీ ఫాదర్కి ఏమన్నా కోవిడ్ ఎఫెక్ట్ అయిందా సార్ ఇంతకు ముందర? అంటే లాస్ట్ టైం అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి మేమైతే టెస్ట్ అంటే ఏం చేయించలేదు. ఎఫెక్ట్ అయినట్టయితే మాకు ఏం తెలియదు. ఓకే. అంటే ఎఫెక్ట్ మాకు తెలిసినంత వరకు అయితే ఏం ఎఫెక్ట్ కాలేదు కోవిడ్. ఓకే సార్. సో ఇటువంటి దానికి అంటే పారాలిసిస్కి ల్యాండప్ అయ్యారు డ్యూ టు దిస్. సో మీరు ఒకసారి తీసుకున్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి బ్రాంచ్ దగ్గరకు వస్తే కనుక డీటెయిల్గా చెక్ చేస్తారు. అండ్ ఫంగస్కి ఇటువంటి దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది సార్. పారాలిసిస్కి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి కానీ మీరు ఆ రిపోర్ట్స్ ఎంతవరకు డీటెయిల్గా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే అండ్ ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్కి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్, ట్రీట్మెంట్ అయితే తప్పకుండా ఉంది. ప్రజెంట్ లైఫ్ స్టైల్ ప్రకారం మనం చూస్తే ఎక్కువ బయట ఫుడ్ తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు, టైమింగ్ సెట్ అవ్వక. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలంటారు? ఎలాంటి ఫుడ్ని డేలో ప్లాన్ చేసుకోవాలంటారు? ఎస్, సో ఫుడ్ అనేది బేసిక్ నీడ్ ఎవరికైనా. సో అది దొరకకుండా ఉండేటందుకు అంటే లైక్ స్ట్రీట్ ఫుడ్ అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్ బయట. సో ఎవ్రీథింగ్ వీ నీడ్ ఇస్ ఫాస్ట్ ఫుడ్ అనమాట. అంటే తొందరగా ఏది దొరికితే అది ఓకే అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. సో అలా కాకుండా మనం ఏంటంటే యూజువల్గా ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి బయట. సో నార్మల్గా ఎనీ 1 fruit or 2 fruits మీకు ఎంత సరిపోతుందో అంత ఒకసారి మనం బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఎక్కడన్నా ఎనీవేర్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ హంగ్రీ, సో ఫ్రూట్ తింటే మంచిది, దానిలో ఫైబర్ ఉంటుంది అండ్ యూ విల్ నాట్ ల్యాండ్ అప్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనమాట. సో అలా కాకుండా లైక్ ఒకవేళ కానీ అది కూడా లేదు అని అనుకోండి, మీరు తినే ఫుడ్లోనే లైక్ మీ దగ్గర ఏదైతే ఫుడ్ ఉంటుందో అది లైక్ గ్లూటెన్ ఎక్కువగా ఉండకుండా. గ్లూటెన్ అంటే ఏంటంటే మనకి చాలా యూజువల్గా మైదాలో అండ్ మనం వీట్లో ఇటువంటి వాటిల్లో మనం గ్లూటెన్ అనేది ఎక్కువగా చూస్తాం. నార్మల్గా మనం తినే బన్స్లో కానీ లేదంటే పిజ్జాస్లో కానీ నూడిల్స్లో కానీ సో ఇటువంటి వాటిల్లో గ్లూటెన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన డైజెస్టివ్ ట్రాక్ట్ అది చాలా స్లోగా వర్క్ అయ్యి మనకి కాన్స్టిపేషన్ కిందకి ల్యాండప్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఈ గ్లూటెన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఉంటే కనుక మీకు మోషన్ అనేది ఫ్రీగా పాస్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఈ ఫుడ్స్ అనేవి తగ్గించాలి. అంటే లైక్ బర్గర్ కానీ పిజ్జా కానీ
అండ్ నూడిల్స్ కానీ మైదా ఉన్న ఫుడ్స్ మనం ఇప్పుడు నార్మల్గా టిఫిన్స్లో కూడా మైదా ఎక్కువగా చూస్తున్నాం, లైక్ పూరి కానీ బోండా కానీ. సో ఇటువంటి ఫుడ్స్ అనేవి కొద్దిగా అంటే నేను టోటల్గా స్టాప్ చేయమని కాదు, లైక్ ఫ్రీక్వెంట్గా తీసుకోకుండా ఉంటే మంచిది. కృష్ణ కాలర్ ఉన్నారండి విజయవాడ నుంచి. కృష్ణ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్, చెప్పండి సార్. నాకు ఫిషర్ ఉందమ్మా. ఇలా కింద కూర్చున్నప్పుడు పెయిన్ లేస్తుంది, నడిచిన ఏం ప్రాబ్లం లేదు నడిచినప్పుడు, కానీ కింద కూర్చున్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా సార్? చెక్ చేయించినాను, ఫిషర్ ఉందని చెప్పినారు. ఓకే, మీరు మెడిసిన్స్ ఆల్రెడీ వాడుతున్నారా? వాడుతున్నాను, కానీ ఎటువంటి రిలీఫ్ లేదు. వాడుతున్నా, కొంచెం 20% రిలీఫ్ ఉంది కొంచెము, కానీ Okay. 2 months 3 months అవుతుంది అయినా ఇంకా తగ్గలేదు. ఓన్లీ కూర్చున్నప్పుడే ప్రాబ్లం, మిగతా టైంలో ఏం లేదు. ఓకే సార్, నడిచినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. సో మీకు డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదు మేడం. ఓకే, సో యూజువల్గా ఫిషర్ అనేది ఒకవేళ కానీ అది డీప్గా ఉంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అండ్ ఆ డీప్గా ఉండేదాన్ని ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అండ్ మీరు ఒకవేళ కానీ ఏదైనా రిపోర్ట్స్ చేయించుకున్నట్లయితే, లైక్ రెక్టోస్కోపీ ఇటువంటి ఏదైనా చేయించుకున్నట్లయితే ఒకసారి తీసుకొని రండి. అండ్ మీకు ఏంటంటే ఒక కోర్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మీకు ఎంత సమయం పడుతుంది అది తగ్గడానికి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్, తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ చికిత్సకులకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ సమస్యలకు సంబంధించి? ఎస్, సో యూజువల్గా ఏంటంటే పైల్స్, ఫిషులా అనేది పెయిన్ అనేది చాలా ఘోరంగా లేదంటే సివియర్గా ఉంటుందన్నమాట, ఒకవేళ చాలా సివియర్ స్టేజెస్లో ఉంటే. సో వీళ్ళకి ఏంటంటే ఎటువంటి సెన్సేషన్ ఉంది, కొంతమందికి పిన్స్ గుచ్చినట్టు ఉంటుంది, కొంతమందికి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నట్టు ఉంటుంది. సో ఎటువంటి సెన్సేషన్ ఉంది అండ్ వాళ్ళ తత్వం ఎటువంటిది అవన్నీ కన్సిడర్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అండ్ వాటి వల్ల ఏంటంటే మళ్ళీ ఇది ప్రొలాంగ్ అవ్వకుండా ఈ డిసీజ్ అండ్ దాంతోపాటు మళ్ళీ రాకుండా ఉండేటట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట, అంటే రిలాప్సెస్ అనేవి ఉండవు. కాల్ ఉన్న డాక్టర్ నాగభూషణం గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. మోషన్ ఈ గ్లూకోజ్ బ్లడ్ చేసుకుంటేనే అయిద్దండి, లేకపోతే కాదు. ఓకే ఓకే, ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది సార్ మీకు? దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఉందండి. మీకు డయాబెటీస్ కానీ ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, సో ఎన్నేళ్ల నుంచి ఉంది సార్ మీకు డయాబెటీస్? 10 సారీ సార్? 10 సంవత్సరాల నుంచి ఉందండి. 10 సంవత్సరాల నుంచి. సో మీరు డయాబెటీస్ కంట్రోల్లో ఉందా సార్ మీకు? 150, 160 ఉంటుంది. ఓకే, మీరు డైలీ వాకింగ్ ఇటువంటివి ఏమన్నా చేస్తారా? వాకింగ్ బాగానండి, నాకు మోకాళ్ళు ఆపరేషన్ చేశారు. ఓకే, సో అంటే మీకేంటంటే ఎక్కువగా కూర్చునే ఇబ్బంది ఉంది అండ్ దాంతోపాటు మీరు ఎక్కువగా వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి అండ్ మీరు కొద్దిగా డైట్లో చేంజెస్ చేసుకుంటూ అండ్ మీకు డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటూ మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేస్తూ దాంతోపాటు కాన్స్టిపేషన్ అనేది కంట్రోల్ చేయించుకుంటూ వస్తారు. సో దీనికి ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్, ఎందుకంటే 10 years నుంచి డయాబెటీస్ ఉంది కాబట్టి ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే తొందరగా తగ్గదు. కాబట్టి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత సమయం పడుతుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక్కసారి కలవండి అండ్ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రిజాల్వ్ అవుతుంది. అలాగే ఈ సమస్యలు ఎక్కువగా మహిళల్లో వస్తాయంటారా లేదంటే జెంట్స్లోనే ఎక్కువగా వస్తాయంటారా? యూజువల్గా ఇద్దరిలో చూస్తాం మనము. ఒకవేళ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూసుకున్నట్లయితే అంటే పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇటువంటివి ఏంటంటే మనము ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇటువంటి కేసెస్. అండ్ నార్మలీ బోత్ ద జెండర్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్.
అండ్ ఒక కాలర్ చెప్పారు ఆల్రెడీ ఆయనకి లెగ్ ఆపరేషన్ అయిందని Yes. చెప్పేసి. కొంతమంది వేరే వేరే సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా ఈ ఫైల్స్ ఫిస్టులా ఫిషర్స్ అనేవి ఎఫెక్ట్ అయితే ఈ Yes. ట్రీట్మెంట్ అనేది ఎలాంటి జాగ్రత్తలతో తీసుకుంటారు? ఎస్. సో వాళ్ళకి ఆపరేషన్ ఆల్రెడీ అయింది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎట్లా నడవచ్చు అనేది వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ మీరు నడిచే అవకాశాలు ఉన్నాయా అనేది ఫస్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చిన్నగా మూమెంట్ చేస్తాము. అండ్ దెన్ ఆ మూమెంట్ అయిన తర్వాత వాళ్ళకి లోపల ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తూ అండ్ వాటితో మనం మెడిసిన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్గా ఇస్తాం కాబట్టి ఎవ్రీ డిసీజ్ ఇన్ ద బాడీ విల్ బి రిజాల్వ్డ్ అనమాట. కాకపోతే ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి వాళ్ళకి డీటెయిల్గా హిస్టరీ తీసుకొని ఒకవేళ 10 years కానీ 12 years కానీ వాళ్ళకి అటువంటి డిసీజెస్ ఉంటే కనుక కొద్దిగా టైం పడుతుంది, లాంగ్ డ్యూరేషనే. కానీ మీరు టోటల్గా వాడిన తర్వాత మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్. ఎస్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.